ఛాయా ఛాయా అయింది అంతే పాట అది. అది ఛాయా రా ఛాయా అయింది. బస్ ఇतना ही जान तुझे मेरा दिखता यारा मैं क्या करूं. మరి కళ్ళ కత్తుకుంటున్నావేంట్రా నువ్వు? ఏమన్నాలే మసీద్కి వెళ్ళి అయ్యో నా మీదకి ట్రైనింగ్ ఏమన్నారు రేపు వెళ్ళి చెప్పు. ఏమంటారు దాన్ని? అల్లా తిరగం మూసుకోండి. ఎవరో వీడు ఇలానే చేశాడు రా ఇందాక. ఎలా చేశాడు నేను ఎలా చేశాడో నేను చూపిస్తా. అలానే చేశాడు. అదే నేను ఎప్పుడైనా దువా చేసుకున్న తర్వాత ఇలా అనుకుని ఇలా అనుకుంటా. ఓహో మొహన్ రుద్దుకోలేదు మళ్ళీ ఇలా. అస్సలాముఅలైకుం. ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అందరికి. టుడే ఈజ్ ఈద్ ఫైనల్ యూఎస్ఏలో. అంటే ఇండియాలో ఇప్పుడే మీకు మూన్ కనిపించి ఉండొచ్చు అండ్ అందరూ మంచిగా చాంద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఉండొచ్చు. సో కాకపోతే ఇక్కడ యూఎస్ఏలో ఏంటంటే సౌదీ అరేబియన్ ఫాలో అవుతారు అనమాట. వాళ్ళకి కనిపిస్తే అరబ్ దేశాల్లో కనిపిస్తే ఇంకా వీళ్ళు కూడా ఓకే మనం కూడా చేసేసుకుందాం అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఫజర్ నమాజ్ నుంచి వస్తున్నాను. ఈద్ నమాజ్ కుబూల్ అవ్వాలంటే గ్యారంటీ ఫజర్ నమాజ్ చదవాలన్నమాట. అండ్ ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్స్ని లేపాలి. నేను నైట్ చూపించినట్టు మా ఫ్రెండ్స్ హర్షి, రియాజ్, రాజేష్, బుష్రా అందరూ వస్తున్నారు నమాజ్కి. సో అందరిని లేపాలి ఇప్పుడు ముందు. పండగ పుట్టలేదు. వేసుకోవచ్చు ఇదే వేసుకోవచ్చు. నువ్వు లేకరా ముందు బ్లాక్ వేసుకోకూడదు వైట్ వేసుకోకూడదు అని పడుకొని ఉన్నావు. అండ్ ఆల్సో నేను ఇప్పుడు సేమే కూడా చేయాలన్నమాట బేసికలీ. బట్ టైం లేదు. మేబీ లైక్ హర్షి హెల్ప్ చేసిద్ది అనుకుంటా. పర్లేదు చేస్తావా? ఇక ఏం లేదు ఇట్లా ఒకసారి రావచ్చు కదా ఇంటికి. చాలా చాలా బాగుంది. హియర్ కమ్స్ హర్షి క్యూటీ. Oh, the full dress. Hi friends, outfit check. నేను హర్షి ఈరోజు Top from same store. Pant from same store. సేమ్ స్టోర్ ఏంటి? ఆ స్టోర్ పేరు తెలీదు. సో నేను హర్షి ఈరోజు నాకు తెలిసి అందరూ ట్రైనింగ్ అవుతాం. నేను దీంట్లో ఘీ వేస్తావు కదా, ఘీ వేసి సేమియాని ముందు ఫ్రై చేసి కొంచెం, తర్వాత పాలు వేసి షుగర్ వేసి అక్కడ ఆల్రెడీ నేను అవి చేసి అక్కడ చూడు ఒకసారి. హలో అది మొత్తం చేసేనా? మొత్తం వద్దు, కొంచెం చాలు. తినేది ఎంతమంది అనుకున్నావు? 1, 2 రాజేష్, రియాజ్, బుష్రా, అన్న, అంతే. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గైస్. బాగుందా? నాకు చాలా నచ్చింది అనమాట. చాలా బాగుంది ఇది. మెయిన్ థింగ్ ఇన్ అవర్ అవుట్ఫిట్ టుడే నమాజ్ టోపీ. వీఆర్ గుడ్ టు గో గైస్. వీఆర్ రెడీ మొత్తానికి. అండ్ వెళ్ళే ముందు గ్యారంటీ అట్లీస్ట్ ఒక చెంచా సేమియా తినాలన్నమాట. నోరు తీపి చేసుకుని వెళ్ళాలంటారు. సో ఒక స్పూన్ సేమియా. అదే ఇండియాలో ఉండుంటే మా మమ్మీ ఇప్పటికల్లా మంచిగా ఒక స్పూన్తో మా మమ్మీ తినిపిస్తూ ఉండాలి. వావ్ అని నోరు తెరిచేవాడిని మా మమ్మీ నోట్లో పెట్టేసాను. గుడ్. హర్షి బాగా చేసింది. ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్స్ని ఎక్కించుకోవాలి. ఫస్ట్ వెళ్ళి బుష్రాని ఎక్కించుకోవాలి, తర్వాత రాజేష్ని, తర్వాత రియాజ్ని పిక్ చేసుకోవాలి. 7:30కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర 8 అవుతుంది అనమాట. లేజీ ఫెలోస్. రియాజ్ ఆడ వస్తున్నాడు కదా, ఇంకా ఆడ కార్లో వెళ్ళి బుష్రాని పిక్ చేసి. సో మేము బేసిక్గా రాజేష్, రియాజ్ వచ్చేస్తున్నారు ఇక్కడికి. సో రియాజ్ కార్లో వెళ్ళిపోయి బుష్రాని పిక్ చేసేసుకుని అటు నుంచి అటు డైరెక్ట్. కాకపోతే లైక్ స్టార్టింగ్లో ప్లేసెస్ కూడా కొంచెం కష్టం అవుతుంది, జనాలు ఫుల్ వస్తారు. నేను తినిపిస్తానే అంటే బాగుంది కదా. నాకు కూడా నచ్చింది. బాగున్నావు హర్షి, నవ్వుకో. కాలిందా హర్ష్? దా मुबारक राजेश, ईद मुबारक।
क्या बनाया बैंड బాగుంది కదా బాగుంది తిన్నాంలే అయ్యా ముందు ఇప్పుడు జస్ట్ మసీద్కి వెళ్ళే ముందు కనీసం కొంచెమైనా టేస్ట్ చేయాలని పెట్టాను అంతే కడుపులో సౌండ్ వచ్చేంత ఇంటికి వెళ్ళాక తిన్నాం తెలీదు ఆడికి ఏం చేశాడు కదిలి కరెక్ట్గా ఇంజక్షన్ మీద కొట్టాడు చెయ్యి లాగేటప్పుడు షర్ట్ తీసినప్పుడేమో చెయ్యి వంచేసాను నాకు నేనే అబ్బా అమ్మా వీళ్ళిద్దరు లెగిపోయారు ఏమైంది అలా అయిపోయిందంటే టవల్ ఊడిపోయింది ఈ లోపల కామెడీ ఆఫ్ అదర్స్ ప్యాంట్ వేసాడు మర్చిపోయాను ఇది కుంటి చేయి కదా లేకపోతే నేను కూడా తీసా వైట్ కొత్తాను అదే ముందే చెప్తున్నా మా దాంట్లో ఏం పెట్టరు ఓకేనా మీ దాకా ప్రసాదాలు ఏం ఉండవు కనీసం చికెన్ 65 కూడా చికెన్ 65 పెడతారు ఒరే చిన్న ముక్కలు ప్రసాదంలో అయ్యిరా ప్రసాదాలు ఏమి ఉండవు మా దాంట్లో దర్గాల్లో ఇస్తారా దర్గాలో కూడా అది బూందీ అట్లా ఇస్తారేమో కానీ ఈద్ ముబారక్ బుష్రా ఏంటి ఇది దూరేదిరా బ్రో ఈద్ ముబారక్ ఇలా చదువుతారని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ మీరు అనరా అంటారుగా కాదురా మేము అంటే మాకు ఎలాగంటే దారి నుంచి స్టార్ట్ అయిద్ది అనమాట దారిలో కూడా అనుకుంటా వెళ్తాం నేను నేనేమో అనమానట్లా నేను అడుగుతున్నా అట్లా కాదు రాజు ఇప్పుడు అందరూ అంటారు నాకు తెలియదు నేను సైలెంట్ గా ఉంటాను అన్నా అని కోపంగా చెప్తారు కాదు మెయిన్గా ఎలా ఉంటుంది అంటే ఒకటి మెయిన్గా అంటూ ఉంటారు తర్వాత నెక్స్ట్ వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట మా అలాగే ఇప్పుడు స్టార్టింగ్ గర్ల్స్ వేరే వెళ్ళిపోతారు బాయ్స్ వేరే వెళ్ళిపోతారు ఎందుకలా బేసికల్లీ మీరు టెంపుల్స్కి వెళ్ళారు అనుకో అబ్బాయిలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు బేసికల్లీ మీరు కూడా అబ్బాయిలు చూస్తున్నారు మమ్మల్ని అది ఇది అనుకుంటూ ఉంటుందా నువ్వు కాదు అమ్మాయిలు నువ్వు అమ్మాయి కాదు కదా దేవుడి మీద కంటే ఓకే ఎవరిని చూస్తున్నారు ఏంటి అన్నదే ఉంటుంది కదా మీరు అబ్బాయిలు అయితే ఏ అమ్మాయి వచ్చింది ఎలా ఉంది అన్నది ఉంటుంది కదా డౌట్ వచ్చింది గేస్ ఉన్నారు ఆ. చూస్తారు కదా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అని అవును ఇస్లాంలో గేస్ అన్న కాన్సెప్ట్ ఉండదు కదా ఇస్లాంలో గేస్ అన్న కాన్సెప్ట్ ఉండదే మాట్లాడుతున్నాను ఇంకా నన్ను క్యాన్సిల్ చేస్తారు గేస్ ఉంటారు కదా అంటే రియాజ్ గారు అబ్బాయిలు చెప్తాడు కదా అందరిని పిక్ చేసుకున్నాం ఇప్పుడు తొందరగా వెళ్ళాలన్నమాట అదే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర పార్క్ చేసేద్దాం అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం వెనకాల కనబడుతుందా అది రియాజ్ గడ్ ఇల్లు ఇది రియాజ్ గడ్ కారు రిచ్ బాయ్ రియాజ్ ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం జస్ట్ ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్ రియాజ్ గడ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మంచిగా నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం వీళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం అన్నమాట బేసికలీ మెయిన్గా హర్షిది పెద్ద ఫస్ట్ టైం అవుతుంది కదా ఒక 10 క్వశ్చన్లు అడుగుతుంది దేనికి నమాజ్ అలా చదవాలన్నదా ఈరోజు వెదర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది రోజు వేడిగా ఉంటుంది అనమాట నిన్న నైట్ వర్షం పడింది సో ఈరోజు మార్నింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది బాగుంది The answer is in our religion, in the Quran al-Kareem, in our Sunnah of Rasulullah sallallahu alayhi wa sallam. Allah subhanahu wa ta'ala and Rasulullah. Rajesh, Rajesh. Sorry guys. ఇండియాలో నమాజ్ చదువుకొని వెళ్ళిపోతారు ఈద్గా నుంచి బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఉండి కొంచెం వైబ్ అవుతారు అనమాట జనాలు మంచిగా ఫుడ్ తెచ్చింది పంచుతూ ఉంటారు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ కనబడుతున్నాయి స్టాల్స్ ఉంటాయి సో మంచిగా తింటూ ఉంటారు చిల్ అయ్యి వెళ్తారు మసీద్ నుంచి అందరు జనాలు మాషాల్లా ఈద్ నమాజ్ ఇస్ కంప్లీటెడ్ చాలా మంచిగా అయింది మంచి ప్లేస్ దొరికింది లాస్ట్ని వచ్చిన అయిపోయింది మంచిగా
అదిగోరా కానీ వాళ్ళు కప్పేశారు. సో బేసికల్లీ ఏంటంటే అబ్బాయిలకి ఓన్లీ డోనట్స్ వేస్తున్నారు అనమాట. తినేసి ఉన్నాం ఆల్రెడీ. అమ్మాయిలకి ఏంటంటే కొంచెం మంచిగా ఫుడ్ పెడుతున్నారు. చికెన్ పీస్ అది చికెన్ ఉందిరా అక్కడ. సో హర్షిని బుష్రాని లైన్లో నుంచి పెట్టించాం. వాళ్ళు రాగానే మామూలుగా మేము తింటాం అనమాట. హ్యాపీయేగా కావాల్సిన వచ్చిన పని అయిపోయిందిగా. అయిపోయింది నమాజ్ హడావుడి అంతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. నైట్ బిర్యానీ వండుకొని తిన్నాం మంచిగా. ఈద్ దావత్ చేసుకున్నాం. అప్పుడు కలుగుతుండాలి. బాయ్. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? సరిగ్గా చెప్పవే. तुम्हारा एक्सपीरियंस कैसे है यूएस में? What's up guys? Cook Sunny is here cooking chicken biryani plus mutton curry plus chicken leg piece fry type something. ఏదో చేస్తున్నా మొత్తానికి. సో హోప్ఫుల్లీ అన్నీ మంచిగా అవుతాయి. తిన్నాం. మంచిగా అవ్వకపోతే వాళ్ళు తింటారు. మనం ఏదైనా కావాల్సి వస్తే అప్పటికప్పుడు బయటకి వెళ్ళి తెచ్చి లేదు. సన్నీ చేస్తే గ్యారెంటీ బాగుంటుంది. సో దేవుడి దయ వల్ల ఈరోజు మంచిగా ఉంటే కొంచెం అందరూ మంచిగా తింటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు సక్సెస్ఫుల్లీ కుకింగ్ అయితేనే ఇప్పుడు బాగా ఆడుతున్నాం. బయటికి వెళ్ళి కొంచెం థమ్స్అప్ తెచ్చుకున్నాక తింటాం అన్నమాట గట్టిగా. బేసికల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ డిచ్ చేశారు మమ్మల్ని. వాళ్ళకి వేరే ప్లాన్స్ వచ్చేసి సడన్గా. సో మేము కూడా లైట్ తీసుకున్నాం అన్నమాట. ఏ పింకీ ఎలా ఉంది? ఏది బాగుంది అన్నిటి? ఆ చికెన్ బాగుందా? సక్సెస్ఫుల్ గైస్. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి అనమాట ఈ బక్రీద్కి. ఎందుకంటే లాస్ట్ బక్రీద్కి నేను ఒక్కడనే నమాజ్కి వెళ్ళాను. చాలా అంటే లోన్లీగా అనిపించింది. ఏం లేదు, ఏం చేయలేదు కూడా బేసికలీ. బట్ ఈ బక్రీద్కి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ కూడా అప్పుడు మంచిగా మసీద్కి వచ్చారు. మంచి భయం డే అంతా. తర్వాత నైట్కి మంచిగా అన్నీ ప్రతిదీ చాలా బాగా కుదిరింది అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు కుక్ చేసి పెడితే అది వాళ్ళకి నచ్చితే. బేసికలీ ఈరోజు ఒక మాట చాలా నచ్చింది. హర్షీస్ బాయ్ అన్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఈది కంప్లీట్ అయినట్టు అనిపించింది అన్నాడు బిర్యానీ తిన్నాక. సో ఇట్ ఫెల్ట్ లైక్ రియలీ గుడ్. చాలా హ్యాపీ. వండినందుకు, అంత కష్టపడినందుకు చాలా మంచిగా అనిపించింది. ఈద్ ముబారక్ అగైన్. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్. అండ్ ఉగాది శుభాకాంక్షలు కూడా ఒకవేళ లైక్ నిన్న అయిందనమాట. సో దానికి కూడా చెప్తున్నాను. ఐల్ బి బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. అల్లా హాఫిజ్. సేమే కూడా చేయాలన్నమాట బేసికలీ. బట్ టైం లేదు. మేబీ లైక్ హర్షి హెల్ప్ చేసిద్ది అనుకుంటా. అక్క నేను వ్లాగ్ నువ్వు రాకముందుది చేస్తాను అక్క. ఎందుకు అక్క కంగారు పడుతున్నావు?